హాయ్ ఫ్రెండ్స్, సమయపాలన గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సమయం చాలా ముఖ్యమైంది అని, టైం మేనేజ్మెంట్ చాలా కష్టమైంది అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ సెకండ్ గురించిన విషయం మీకు తెలుసా? ఇలాంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్లాక్ హోల్ని ప్రమాణంగా తీసుకుని సమయాన్ని విభజన చేశారు. నిజానికి సమయాన్ని ఏ ప్రమాణాన్ని తీసుకుని విభజన చేశారో, ఎలా చేశారో ఇవన్నీ ఎవరికీ అంతుపట్టదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే టైం మిషన్లో మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎంతవరకు అంటే 3500 BC నాటికి. అప్పుడే మనకి సమయాన్ని ఎలా విభజించవచ్చు అని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. గంటలు, నిమిషాలు, సెకండ్లు ఇలా సమయాన్ని ఎలా విభజించారు అనేది అప్పుడు అర్థమవుతుంది. టైం విభజించడం 2 విధాలుగా జరిగింది. ప్రాథమికంగా అంటే పగలు రాత్రి 12 గంటలు మరియు 10తో భాగించడం జరిగింది. అందులో 12కి 5 కారకాలు, 10కి 3 కారకాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అందుకని 12 × 5 = 60 అన్న నిర్ధారణకు వచ్చి 12 గంటలు 60 సెకండ్లు 60 నిమిషాలు ఉంటాయని ప్రపంచానికి తెలియజేశారు. అలా సమయం యొక్క గణాంకాలను కూడా మొదలుపెట్టారు. నిజం, ఒక్క సెకండ్ ఆగండి. ఈ మాట మనం చాలాసార్లు అనే ఉంటాం. ఒక్క సెకండ్లో ఏమవుతుంది? మీ కంటి రెప్ప కూడా వాల్చలేరు. పోనీ మీరు పక్కనే ఉన్న ఒక వస్తువును తీసి వేరే పక్కన పెట్టగలరా? ఏం చేయలేం కదా. అంటే సెకండ్కి విలువ లేనట్టేనా? కానీ ఖగోళంలో ఆ ఒక్క సెకండ్లో జరిగే విషయాలు మీరు వేళ్లపై లెక్క పెట్టలేనన్నుంటాయి. కనీసం మన ఊహకు కూడా అందని విషయాలు ఖగోళంలో ఒక్క సెకండ్లోనే జరుగుతాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. ఖగోళంలో ఒక్క సెకండ్లోనే చాలా గందరగోళాలు జరుగుతాయి. చిన్న చిన్నవి కాదండోయ్, చాలా పెద్ద పెద్దవి. ఈ మాట మనం అనుకున్నప్పుడల్లా ఒక్కటే గుర్తొస్తుంది మనకి, అదే బ్లాక్ హోల్. దీని గురించి మన మనసులో వచ్చినప్పుడల్లా ఇంకో విషయం కూడా మనకు గుర్తుకు వస్తుంది. అదే సెలెస్టియల్ బాడీ హంటర్. అంటే చుట్టూ ఉన్న వస్తువులని దాని లోపలికి లాక్కుని దాని ప్రమాణాన్ని పెద్దదిగా చేసుకుంటుంది. అయితే మనం ఇక్కడ సమయం గురించి మాట్లాడుకుంటున్నాం, శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. సెలెస్టియల్ బాడీ సెంటర్లో దాని చుట్టూ ఉన్న వస్తువులను ఎంతసేపట్లో తీసుకుంటుందో తెలుసా? ఒక్క సెకండ్ కన్నా ఇంకా తక్కువ టైంలో. అవును, మీరు విన్నది నిజమే. ఆ సమయంలో దాదాపుగా బ్లాక్ హోల్ 2.2 × 10⁵ కేజీల బరువు తగ్గుతుంది. అంటే ఒక్క సెకండ్లో బ్లాక్ హోల్ 22 లక్షల కేజీల బరువు తగ్గుతుందన్నమాట. హాకింగ్ రేడియేషన్ ప్రాసెస్ వల్ల ఇలా బరువు తగ్గుతుంది. అంత వేడి వల్ల అది కరిగిపోతుంది. ఇది స్టీఫెన్ హాకింగ్ చేసిన శాస్త్ర నిరూపణ. అయితే కేవలం ఒక్క సెకండ్లో ఎన్ని బ్లాక్ హోల్స్ ఇలా మాయమైపోతాయి అనేది ఎవరూ చెప్పలేదు, చెప్పలేకపోయారు. అయితే కేవలం ఒక్క సెకండ్లో ఖగోళంలో 4 కొత్త బ్లాక్ హోల్స్ పుడతాయని మాత్రం తేల్చారు. ఈ విషయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ 4 బ్లాక్ హోల్స్ కూడా కొంచెం చిన్నవిగా ఉంటాయి. చిన్నది అంటే 10 సౌర ద్రవ్యరాశి అన్నమాట. అంటే ఒక్కటి 10 సార్లు కలిస్తే ఎలా ఉంటుందో అంత వేడిని జ్వలింపజేస్తాయి. ప్రమాణంలో చిన్నగా ఉన్న మాస్ అంటే ద్రవ్యరాశిలో మాత్రం చాలా దూరం. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే బ్లాక్ హోల్ తన చుట్టూ తిరిగే కాలం ఒక్క సెకండ్ మాత్రమే. అంటే 1,00,000 సంవత్సరాల కాలం. సెలెస్టియల్ బాడీస్ గతించిపోయే ప్రతి క్షణం కూడా ఎక్కువగా విస్తారమై వాటి పరిధిని పెంచుకుంటాయని మనకి తెలుసు. ప్రతి సెకండ్ డార్క్ మ్యాటర్ 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మనం చేసే 4-5 గంటల ప్రయాణం వాటికి అసలు లెక్కే కాదు. అంతేకాదు, ఒక్క సెకండ్లో డార్క్ మ్యాటర్కి వచ్చే శక్తి దాదాపుగా 54 మీటర్లు. డార్క్ మ్యాటర్కి ఆకర్షణకి చాలా తేడా ఉంటుంది. ఆకర్షణతో ఒక వస్తువుని ఆకర్షించి లాక్కోగలిగితే డార్క్ మ్యాటర్ దానిని బయటకు తోసేస్తుంది. ఈ విషయంలో ఆకర్షణ గెలుస్తుందా లేక డార్క్ ఎనర్జీనా అనేది ఎవరికైనా వచ్చే సాధారణ అనుమానం. అయితే డార్క్ ఎనర్జీ తన పరిమాణాన్ని పెంచుకుంటూ విశ్వం అంతా వ్యాపిస్తుంది కాబట్టి ఖగోళంలో దాదాపు అది గెలిచినట్టే భావించాలి. 73 కిలోమీటర్లు పర్ సెకండ్ పర్ మెగాపాసిక్ డార్క్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంతకీ మెగాపాసిక్ అంటే ఏంటో తెలుసా? 1 మెగాపాసిక్ = 1 మిలియన్ పారసిస్. అంటే 3.26 కాంతి సంవత్సరాలు = 3.086 × 10⁻13 కిలోమీటర్స్. ఇక ఇప్పుడు తిరిగి విషయం గురించి మాట్లాడుకుందాం. విశ్వం చాలా పెద్దది. విశ్వంలో మొట్టమొదటిగా తయారైంది మిల్కీవే గెలాక్సీ. ఒక్క సెకండ్లో 210 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ప్రతి సెకండ్కి ఈ విశ్వంలో 4800 నక్షత్రాలు పుడుతూ ఉంటాయి. ఎలా అయితే ఈ ప్రపంచంలో ప్రతి జీవికి చావు అనేది ఉంటుందో అలాగే ప్రతి నక్షత్రం కూడా తన సమయం అయిపోయిన తర్వాత చివరి శ్వాస తీసుకుంటుంది. మళ్ళీ ఇంకొక కొత్త నక్షత్రం పుడుతుంది. అలా ప్రతి సెకండ్కి దాదాపు 1000 నక్షత్రాలు విశ్వంలో కలిసిపోతాయి. నక్షత్రాల అంతం బ్లాక్ హోల్, నోవా, సూపర్ నోవాలో ఎక్కడైనా జరగవచ్చు. లేదా చల్లబడిన తర్వాత వైట్ డ్రాఫ్ట్, బ్లాక్ డ్రాఫ్ట్గా మారొచ్చు. ఈ పరివర్తన వల్ల విశ్వంలో కాంతి పుడుతుంది. అందుకే ఆకాశం మనకి మెరుస్తూ కనిపిస్తుంది. మనకి కింద నుంచి చూస్తే నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా అందుకే కనిపిస్తాయి. విశ్వంలో శూన్యత ఉంటుంది. అంటే అందులో ఏ వస్తువు, రేణువు అసలు ఏం ఉండదు. అందుకే కాంతి కేవలం ఒక్క సెకండ్లోనే 2,99,254.58 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ఇలా గాలి చేసే ప్రయాణానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే గాలిలో ధూళి కణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పీడనం ఎక్కువగా ఉంటుంది.
అందుకు గాలి కేవలం 2,99,000 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. నక్షత్రాలు వాటికవి కాంతి కారకాలు. అయితే వాటి కాంతికి సూర్యుడే మూల కారణం. అయితే అది విశ్వంలోని సూర్యుని వల్ల కాదు, సౌర వ్యవస్థలోని సూర్యుని వల్ల ఈ కాంతి వెలుగుతుంది. సౌర వ్యవస్థ మిల్కీవే చుట్టూ 20,000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగలదు. అంటే కేవలం ఒక్క సెకండ్లో 230 కిలోమీటర్ల దూరాన్ని కలుపుకోగలదు. మన కళ్ళు కూడా సెకండ్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతాయి. కానీ సౌర వ్యవస్థలో ఉన్న యాంగ్రీ యంగ్మెన్ అంటే మన సూర్యుడు ఎల్లప్పుడూ రేడియేషన్ని తన కాంతి పుంజాలతో వదులుతూనే ఉంటాడు. అంటే ఒక్క సెకండ్లో 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్, హీలియం రూపంలో మార్చివేయగలదు. ఈ ఫ్యూజన్ ఎనర్జీ వల్ల 362,87,38,960 కిలోగ్రాముల శక్తిని అవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఊహించండి, ఒక్క సెకండ్లోనే అంత శక్తిని ఉత్పత్తి చేశాయి. అంటే 10 నిమిషాల పాటు ఎలా ఉంటుంది? సరే 10 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం పాటు ఈ శక్తి ఉత్పత్తి అవ్వలేదు అనుకుందాం. ఆలోచిస్తున్నారా? దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సూర్యుడి నుంచి ఉత్పత్తి అయ్యే ఈ శక్తి భూమి మీదకి రావడానికి 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. అంటే మనం జాగ్రత్తగా ఉన్నట్టే. కానీ 8 గంటల 30 నిమిషాలు దాటితే మాత్రం సూర్యుడిలో ఫ్యూజన్ రియాక్షన్ వల్ల కలిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సూర్యుడిలో కూడా భారం తగ్గుతూ ఉంటుంది. అంటే సూర్యుడు ప్రతి సెకండ్కి 498 కోట్ల కేజీల బరువు తగ్గుతాడు. ఒక్క సెకండ్లో బుధుడు దాని కక్షలో 47 కిలోమీటర్ల ముందుకి కదులుతాడు. శుక్రుడు 20 కిలోమీటర్లు, మార్స్ 30 కిలోమీటర్లు, జూపిటర్ 24 కిలోమీటర్లు, భూమి 10 కిలోమీటర్లు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో 10, 7, 5 కిలోమీటర్లు ముందుకి కదులుతాయి. మార్స్, జూపిటర్కి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఉన్న ప్రతి ఆస్ట్రాయిడ్ 25 కిలోమీటర్ల ముందుకు వెళ్తుంది. ఒక ఆస్ట్రాయిడ్లో ఎన్ని గ్రహాలు ఉంటాయి మీకు తెలుసా? ఊహించగలరా? దాదాపు 11 లక్షల నుంచి 19 లక్షల గ్రహ శకలాలు ఉంటాయి. దాంతో అవి కదులుతున్నప్పుడు ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్తాయి. దాని ఫలితంగానే తాకిడి ఏర్పడుతుంది, అంటే కొలిజన్. ఒక కొలిజన్ వల్ల ఎన్ని కొత్త ఆస్ట్రాయిడ్స్ పుడుతూ ఉంటాయో అసలు లెక్కకే అందదు. కానీ ఈ ఖగోళ వస్తువుల వల్ల భూమి కింద కక్షలో ఐఎస్ఎస్ శాటిలైట్లు ఒక్క సెకండ్లో 7.6 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్తుందని మాత్రం మనకి తెలుసు. నిజానికి వేగంగా కదిలే శాటిలైట్ న్యూ హారిజోన్ చుట్టూ తిరిగి చాలా దగ్గరగా ఫోటోలను తీసింది. అది కూడా దాని కక్షలో ఒక సెకండ్కి 16.26 కిలోమీటర్ల దూరంతో ముందుకు కదిలింది. దాంతోపాటు వయాగర్ 1, వయాగర్ 2 ఉపగ్రహాలు కూడా ఆ డార్క్ స్పేస్లో 16 నుంచి 17 కిలోమీటర్ల ముందుకు కదిలినట్టు తెలుస్తుంది. విశ్వం గురించి, సౌర వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మరి మనం నివసించే భూమి గురించి మాట్లాడకపోతే ఎలా? ఒక్క సెకండ్ మన మెదడులో కొన్ని వేల ఆలోచనలు కొత్తవి పుడుతూ ఉంటాయి. అంతేకాదు స్క్రీన్ మీద మనం ఏదైనా చూస్తున్నప్పుడు 11 మిలియన్ల సూచికలు మన మెదడులో వివరాలను పంపుతూ ఉంటాయి. మనం కూలంకషంగా ఏదైనా వీడియోని అదే పనిగా చూస్తూ ఉంటే కేవలం 40 నుంచి 50,000 వరకు మాత్రమే సూచికలు మనం అందుకోగలుగుతాం. ఎందుకంటే మనం రోబోట్స్ కాదు, మామూలు మనుషులం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.